ఈరోజు మనం పద్మాసనం ఎలా వేయాలో నేర్చుకుందాం. పద్మాసనం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇలా ఎన్ని లాభాలంటే మనకి స్పిరిచువల్ బెనిఫిట్స్ అంటే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం వికసించడానికి పనికొస్తుంది, టెన్షన్ తగ్గడానికి పనికొస్తుంది, బీపీ తగ్గడానికి పనికొస్తుంది, ఇంకా చైల్డ్ లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి పనికొస్తుంది, సయాటికా పెయిన్ తగ్గడానికి పనికొస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పద్మాసనం ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందు ఏం చేయాలంటే సాధన మొదలు పెడదాం. ముందు 2 కాళ్ళు ఇలా చాపి, అస్సలు అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ ఒక పాదాన్ని ఇలా తీసుకుని రెండో పాదాన్ని ఇలా పెట్టి ఇలా ప్రాక్టీస్ కొన్ని రోజులు ఇలా కుడికాల్ని ఇలా పట్టుకుని ఇలా కుడి మోకాల మీద కుడి చేయి పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ సాధన చేయాలి కొన్ని రోజుల పాటు. మళ్ళీ అలాగే తర్వాత ఈ ఎడమ కాలను తీసుకుని కుడి చేతితోటి వెనక వైపు లాగుతూ ఎడమ చేతితోటి ఇలా ప్రెస్ చేసి ఇలా చేస్తూ ఉంటే ఈ తొడల భాగం తగ్గుతుంది అన్నమాట. దానివల్ల పద్మాసనం వేయడం చాలా సులభం. ఇప్పుడు ఎలా అయిపోయాక ఇప్పుడు పద్మాసనం కొన్ని రోజులు సాధన తర్వాత ఇప్పుడు దీన్ని అర్ధ పద్మాసనం అంటాం. అర్ధ పద్మాసనం. సో సగమే పద్మాసనం, ఒక కాలే పైన పెట్టాను అన్నమాట. ఇది కుడి కాలు పైన పెట్టాను, ఇది ఒక అర్ధ పద్మాసనం. ఎడమ కాలు పైన పెట్టాను, ఇది ఇంకొక అర్ధ పద్మాసనం అన్నమాట. ఇప్పుడు 2 కాళ్ళని పైన పెట్టేసేది పూర్తి పద్మాసనం. చూడండి, ఇది పద్మాసనం ఫైనల్ పొజిషన్. ఈ షేపు మనం టాప్ వ్యూలో చూస్తే పద్మంలాగా ఉంటుంది అన్నమాట. దీంట్లో ధ్యాన ముద్రలో కూర్చుని మనం ధ్యానం కూడా చేసుకోవడానికి చాలా ఉపయోగం అన్నమాట. సో తప్పకుండా అందరూ సాధన చేయండి. నమస్తే.